మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయం ముందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ కుటుంబంలో ఉన్నవారు అందరూ బాగున్నారా? మీ కుటుంబంలో ఉన్నవారందరి గురించి మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము. మరి మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాము. ఎందుకంటే మనం ప్రార్థించే వారమై ఉన్నాము. ఎందుకంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ప్రార్థన తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఎంతగానో ఇస్తాడు. మరి ఎంతగానో మనం సంతోషంగా ఆనందంగా జీవించడానికి దేవుని యొక్క సహాయం మనకి ఎంతగానో అందుతుంది. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? ఎంతమంది వాగ్దానం వినడానికి మరి ఆశ కలిగి ఉన్నారు? మరి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూసినట్లయితే ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తివంతుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు, అందువల్ల నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండురు. యోబు తన కష్టాల మధ్య ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నప్పుడు మరి ఎలీహు అనే యవనస్తుడు మరి ఆయన మహత్యము గురించి తెలియజేయడం అనేది జరిగింది. శ్రమలో ఉండి నీతి కోసం తప్పించే వ్యక్తి యోబు గారైతే దేవుని జ్ఞానాన్ని వివరించేవారు మరి ఎలీహు గారు. మరి ఇక్కడ యోబు గారి జీవితం మనందరికీ తెలిసిందే. ఆయన మరి ఏ తప్పు చేయకపోయినా మరి ఎంతగానో మరి ఆయన జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అనేది ఆయన అనుభవించడం అనేది జరిగింది. మరి ఆయనలో వచ్చిన ఒక ప్రశ్న మరి ఏంటంటే, నేను ఏ తప్పు చేయకపోయినా మరి నాకు ఎందుకు ఎలా వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు మరి అక్కడ ఉన్న ఎలీహు గారు ఎలాగైనా సెలవిస్తారు ఏమంటే, నీ దేవుడైన యెహోవా మహత్య కార్యములు చేయగలిగిన వాడు, ఆయన అగోచరుడు. ఆయన చేసే ఒక అద్భుతములు, ఆశ్చర్యములు కంటికి కనబడవు, చెవికవి వినపడవు. కానీ మన జీవితంలో ఎన్నో మేలులను, ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్యకార్యాలనైనా చేయగలుగుతాడు, చేసి చూపించగలుగుతాడు. ఆకాశంలో మెరుపులు మెరిసినప్పుడు, ఉరుములు ఉరిసినప్పుడు మనం ఎంతగానో భయపడిపోతూ ఉంటాం. కానీ ఆ సృష్టికర్త శక్తి అంతకన్నా చాలా గొప్పది. ఆయన మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఆయన పాలనలో మనం ఎంతగానో ఉన్నాము. ఆయన ఎంతగానో మనల్ని కాచి కాపాడుతాడు. మరి ఈరోజు నీకు వచ్చే శ్రమలు మరి యోబు గారి కన్నా ఎక్కువ శ్రమలు వచ్చినాయా? మరి ఆయన ఎంతగానో శ్రమలు అనేవి పడ్డాడు, ఎంతగానో కష్టాలు అనేవి పడ్డాడు. తన కుటుంబాన్ని కూడా కోల్పోయాడు. తన భార్య కూడా ఆఖరకు ఆయనను చేదరించింది. మరి ఈరోజు నీ జీవితంలో పడుతున్న కష్టాలు ఎంతటికి? ఈ రోజులో నువ్వు అనుభవిస్తున్న బాధలు ఎంతటికి? ఈ రోజులో నీకు వచ్చిన అనారోగ్య సమస్య ఎంతటిది? యోబు గారికి సమస్తమును ఉన్నాయి, కానీ సమస్తమును కోల్పోయాడు. అయినా ఆయన ఒకటే చెప్పాడు, నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే చనిపోతాను. నా దేవుడైన యెహోవా ఉంటే నాకు చాలా. నిజంగా మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చేయి అనేది విడిచిపెట్టడు. మరి అపోస్తులైన పౌలు గారు మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి ఈ విధంగా సెలవిస్తారు ఏమనంటే, నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రి అయి ఉండును, మీరు నా కుమారులను కుమార్తెలనని సర్వశక్తివంతుడైన మరి ప్రభు అయిన వాక్కు అని చెప్పి మనకు సెలవడం అనేది జరిగింది. మరి చూసారా, మరి దేవుడు మనల్ని పిల్లలుగా ఒక మరి కుమారులు కుమార్తెలుగా మరి చూడడం అనేది జరుగుతుంది. మనకు తండ్రి అయి ఉన్నాడు. మరి ఆయన మనల్ని ఎందుకు చేయి విడిచిపెడతాడు? ఆయన మనకు సహాయం చేస్తాడు. సహాయం చేయగలిగిన దేవుడు. చాలా మంది చిన్న కష్టం వచ్చినప్పుడు దేవుడిని ప్రశ్నిస్తాడు, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధ? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టం? దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ నరక వేతన అని చెప్పి చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఎంత మాత్రం మనం దేవుణ్ణి ప్రశ్నించే వారమే మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేయగలిగిన దేవుడు. కొన్నిసార్లు నీ జీవితంలో నిన్ను పరీక్షించడానికి, నీ విశ్వాసాన్ని ఆయన గమనించడానికి ఎంతగానో నీకు కొన్నిసార్లు పరీక్ష అనేది పెడుతూ ఉంటాడు. కానీ నువ్వు అంత మాత్రమును అది తట్టుకోలేక అసలు దేవుడే లేడని చెప్పి దేవుడిని లేడని చెప్పి నువ్వు ఎంతగానో ఆయనను మరి అవమానం పరచడం అనేది జరుగుతుంది. కానీ దేవుడు ఉన్నాడు, సర్వశక్తివంతుడు. నీకు వచ్చిన బాధలు, నీకు వచ్చిన శ్రమలు, నీకు వచ్చిన కష్టాలు ఆయన ముందు ఆఫ్టర్ ఆల్ చూసారు. ఎంతగానో మరి తుఫాను వచ్చిన తుఫాను అలాలు లేసినప్పుడు మరి ఎంతగానో వాటిని గద్దించే దేవుడు మరి నీ జీవితంలో వచ్చే సమస్యలను ఆయన గద్దించలేడా? నీ జీవితంలో వచ్చే సమస్యలను ఆపలేడా? కానీ ఎందుకు ఆపడం లేదు అని అంటే, నీ జీవితంలో కీడు వెనక మేలు అని చెప్పి దేవుడు వాక్యం అనేది సెలవివ్వబడింది. అంటే నీకు ఒకసారి కీడు తలమించింది అనుకో, దాని వెనకాల గొప్ప మేలు అనేది దేవుడు నీకు అనుభవిస్తాడు. నువ్వు చేసే ప్రయాణంలో మార్గంలో ఒక ప్రమాదం అనేది నీకు ఏర్పడింది అనుకో, ఆ ప్రమాదమును జరిగినప్పుడు నీకు చిన్న చిన్న గాయాలతో నువ్వు బయటపడినప్పుడు, ఎందుకు నాకు ఈ దెబ్బ తగిలింది, ఎందుకు నాకు ప్రమాదం జరిగింది, నేను ప్రార్థన చేసుకునే బయలుదేరాను కదా, దేవుడు ఉన్నాడనే బయలుదేరాను కదా అని చెప్పి ఆలోచన కలిగి ఉంటావు.
కానీ ఆ ప్రమాదం ముందు ఇంకెంత ప్రమాదం దాగి ఉందో అది నీకు తెలియదు, కానీ నా దేవుడని యెహోవాకు తెలుసు. కాబట్టి అంత పెద్ద ప్రమాదం తరగలకుండా చిన్న ప్రమాదంతో నిన్ను తప్పించగలడు. అలా ఈరోజు ఎంతో మంది జీవితంలో ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో కష్టాల నుంచి అయినా తప్పించగలిగాడు. కానీ అది మాత్రం మనకు కనబడదు. ఇది మాత్రమే కనబడదు. ఏది? మనకు తగిలిన గాయాలు, మనకు తగిలిన దెబ్బలు మాత్రమే మనకు కనబడతాయి. కానీ నిజమైన జీవిత విశ్వాసంలో మనం ఉన్నట్లయితే, విశ్వాసంలో మనం బలపరచబడుతున్నట్లయితే, మరి ఎంతగానో వాక్యం ద్వారా మనం ఆదరించబడి, మరి ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఉన్నాడు అనే నమ్మకం మనకు ఉన్నట్లయితే, మరి ఎంతగానో మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. అంతేనంటాడు కదా, సర్వశక్తివంతుడగు దేవుడు మహాత్య కార్యములు చేయగలిగిన వాడు. ఆయన ఎంతగానో మహాకార్యములు చేయగలిగేవాడు. ఆయనకి అధికారం ఉంది, కానీ ఆయన అధికారాన్ని ఎప్పుడూ కూడా దుర్వినియోగం అనేది చేయలేదు. ఆయన నీతిపరుడు. అందుకే ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన కృపలో మనం ఎంతగానో వర్ధిల్లుతాం. యోబు గారు ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, తన భార్య అతన్ని విడిచిపెట్టిన, తన స్నేహితులు తనను హేళన చేసిన, తన పుట్టిన కుమారులు కుమార్తెలు చనిపోయినా ఆయన ఎంతగానో మరి నా దేవుడు నాకు ఉన్నాడు అని విశ్వాసం ఉంచాడు. మరి తన శరీరం కూడా గాయాల పాలైనా మరి ఎంతగానో ఆయన ప్రభు వైపే చూశాడు. రెండింతల ఆశీర్వాదం అనేది పొందుకున్నాడు. మరి ఈరోజు నీకు వచ్చిన కష్టం బట్టి, నీకు వచ్చిన బాధల బట్టి నువ్వు ఎంతగానో దిగులు చెందుతున్నావా? అయితే ఏ మాత్రం నువ్వు దిగులు చెందవద్దు. ఎందుకంటే యోబు గారికి వచ్చినంత కష్టము నీదైతే కాదు, అది నేనైతే చెప్పగలుగుతాను. అందువలన మీకు వచ్చిన కష్టాలు, మీకు వచ్చిన బాధలు, మీకు వచ్చిన ఏదైనా సరే, మరి దేవుడు ఉన్నాడని విశ్వసించినట్లయితే రెండింతల ఆశీర్వాదం అనేది మీరు పొందుకుంటారు. ఆయన ఎంతగానో గొప్ప మేలును ఎంతగానో మీకు చేయగలుగుతాడు. ఆయన చేసిన మేలు మీ కంటికి కనబడవు. అది ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ఈరోజు మాకు ఇచ్చిన వాదాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభువైనా. యోబు గారి జీవితంలో ఎంతో కష్టం వచ్చినప్పటికీ తండ్రి ప్రభువైనా ఆయన తండ్రి ప్రభువైనా మీరు పరీక్షించి తండ్రి ప్రభువైనా యోబు గారు ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఉన్నారు తండ్రి ప్రభు. రెండంతల ఆశీర్వాదం ఉన్నాయన యోబు గారికి ఇచ్చి ఉన్నారు తండ్రి ప్రభు. ఈరోజు ఎవరైతే మరి ఈ యొక్క వాదన ఉన్నారో వారందరి జీవితంలో ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఏదున్నా వాటి యందు విశ్వాసం ఉంచి తండ్రి ప్రభు నీ యందు నడుచుకుంటే తండ్రి ప్రభు నేను సహాయం చేసి నడిపించండి. వారి జీవితంలో నిరంతర ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించిన గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.